హలో అందరికీ హ్యాపీ ఉగాది. వెల్కమ్ టు అవర్ ఛానల్ లీలావతి కిడ్స్ ఫర్ ఎవ్రీవన్. ఇక్కడ స్టోరీస్ మాత్రమే కాదు, ఫన్, ఎమోషన్, లైఫ్ లెసన్స్, సమ్ మోరల్స్ అన్నీ ఉంటాయి. కిడ్స్కి ఫన్, పేరెంట్స్కి మెసేజ్, ఎవరివన్కి హ్యాపీనెస్. సో రెడీనా? ఈరోజు మన చింటూతో కలిసి ఒక అద్భుతమైన కథా ప్రపంచంలోకి వెళ్దాం. వచ్చేయండి. ఈరోజు మన కథ మన చింటూ ఉగాది రహస్యం. బుజ్జాయిలు, మీకు తెలుసా, ఉగాది పచ్చడిలో ఒక అద్భుతమైన రహస్యం దాగి ఉంది. ఆ రహస్యం తెలుసుకున్న మన బుజ్జాయి చింటూ ఒక అందమైన గ్రామంలో ఉన్న మన బుజ్జాయి హాయిగా నిద్రపోతున్నాడు. మంచి మంచి పూల సువాసనలు, వంటలు గుమగములు వస్తున్నాయి. అసలే మన చింటూ స్మార్ట్ అండ్ క్యూరియస్ కదా. నిద్ర లేచాడు, కిటికీ దగ్గరకు వచ్చాడు, బయటకు చూశాడు, ఆశ్చర్యపోయాడు. ఇంటి ముందు రంగురంగుల పెద్ద ముగ్గు, ఇంకా ద్వారాలకు మామిడాకుల తోరణాలు, ఇంకా పూలదండలు చూసి ఆశ్చర్యపోయాడు. బయటకు వెళ్ళి తోరణాలు టచ్ చేసి చూశాడు. ఎంత ఎగ్జైటింగ్గా అనిపించింది. గబగబా అమ్మ దగ్గరికి పరిగెత్తాడు. అమ్మ బిజీగా వంట చేస్తోంది. అమ్మ, ఏంటి ఈరోజు స్పెషల్ అని ఆశ్చర్యంగా అడిగాడు. అమ్మ నవ్వుతూ, చింటూ, ఈరోజు ఉగాది, కొత్త సంవత్సరం అంది. కొత్త సంవత్సరం అంటే ఏమిటో నేను తాతయ్య గారిని అడుగుతాను అని పరిగెత్తుకుంటూ వెళ్ళి తాతయ్య గారిని అడిగాడు. తాతయ్య, కొత్త సంవత్సరం అంటే ఏమిటి? అప్పుడు తాతయ్య గారు, చింటూ, ఈ రోజు నుంచి మనకు తెలుగు సంవత్సరం ప్రారంభమవుతుంది. ఆ తెలుగు సంవత్సరాలకు మంచి మంచి పేర్లు కూడా ఉంటాయి. అవి ప్రభవ, విభవ, శుక్ల, ప్రమోదోత, అలా 60 ఉంటాయి. అప్పుడు చింటూ తాతయ్య గారి దగ్గర నుంచి నాన్నగారి దగ్గరికి వస్తుండగా ఇంకో కొత్త డౌట్ వచ్చింది. ఆలోచిస్తూ నాన్నగారి దగ్గరికి వచ్చాడు. అప్పుడు నాన్నగారు, ఏం చింటూ ఆలోచిస్తున్నావు అని అడిగారు. నాన్నగారు, తెలుగు సంవత్సరాలకు పేర్లుంటాయని తాతగారు చెప్పారు. మరి తెలుగు నెలలకు కూడా ఉంటాయా అని అడిగాడు. మరి పిల్లలు, మీకు కూడా తెలుసా? వచ్చిందా ఈ డౌట్? తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఇక అప్పుడు నాన్నగారు అన్నారు కదా, అవును చింటూ, ఉంటాయి. ఈ రోజు నుంచే ప్రారంభం. మొదటి నెల చైత్రమాసం, అలాగే తర్వాత నెల వైశాఖ మాసం, అలా జ్యేష్ఠము, ఆషాఢము, శ్రావణము, అలా 12 నెలలకు 12 పేర్లు ఉన్నాయి. అక్కడి నుంచి మన చింటూ నానమ్మ దగ్గరికి వెళ్ళాడు. నానమ్మ, చింటూ తలంటుకోలేదా అంది. అంటే ఏంటి నానమ్మ అని అడిగాడు. అంటే చింటూ తలకు ఆయిల్ రాసి ఒళ్ళంతా నలుగు పెట్టుకొని బాగా రుద్దుకొని స్నానం చేయాలి, అప్పుడు ఆరోగ్యంగా ఉంటుంది అంది నానమ్మ. అప్పుడు చింటూ చక్కగా స్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని పరిగెత్తుకుంటూ అమ్మ దగ్గరికి వచ్చాడు. అమ్మ బిజీగా ఉగాది పచ్చడి చేస్తుంది. అమ్మ, ఏం చేస్తున్నావు అని అడిగాడు. ఉగాది పచ్చడి అని చెప్పింది అమ్మ. ఇందులో ఏమేమి ఉంటాయి అన్నాడు క్యూరియస్గా. బెల్లం, వేప పువ్వు, చింతపండు, మిరపకాయలు, ఉప్పు, మామిడికాయలు అందే అమ్మ. తీపి, చేదు, పులుపు, కారం, ఉప్పు, వగరు అన్నీ వేసి చేసే షడ్రసోపేతమైన పచ్చడి ఈ ఉగాది స్పెషల్ అంది అమ్మ. అంటే ఏంటమ్మా? అంటే 6 రుచులు అన్నమాట. చింటూ కొద్దిగా రుచి చూశాడు. మొదట తీపిగా ఉంది, తర్వాత చేదుగా ఉంది. చింటూ ఫన్నీ ఫేస్ పెట్టాడు. అమ్మ గలగలా నవ్వింది. చింటూ జీవితం కూడా ఇలానే ఉంటుంది. కొన్ని రోజులు తీపిగా అంటే సంతోషంగా, కొన్ని రోజులు చేదుగా అంటే కష్టంగా ఉంటాయి. కానీ అన్నీ కలిస్తేనే జీవితం అందంగా ఉంటుంది. చింటూ ఇంకా ఆలోచనలో పడ్డాడు. తర్వాత అందరూ కలిసి గుడికి వెళ్ళారు. గుడిలో దైవ దర్శనం చేసుకున్నారు. అక్కడ చింటూ భక్తిగా గంట కూడా కొట్టాడు. అక్కడ గుడి ఆవరణలో పూజారి పంచాంగ ప్రవచనం చేస్తున్నారు. అందరూ అక్కడికి వెళ్ళి శ్రద్ధగా కూర్చున్నారు. ఈ సంవత్సరం పేరు స్వస్తిశ్రీ పరాభవనామ సంవత్సరం. ఈ సంవత్సరంలో వర్షాలు సకాలంలో పడి పంటలు బాగా పండుతాయి. ఈ సంవత్సరం భగవంతుడు అందరికీ ఆయురారోగ్యాలు, సుఖశాంతులు, ఐశ్వర్యాలు, సంతోషాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. చింటూ అక్కడ కూర్చొని చాలా శ్రద్ధగా విన్నాడు. గుడి నుంచి ఇంటికి వస్తూ దారిలో చింటూ పొలం దున్నుతూ ఉన్న రైతును చూశాడు. చాలా ఆశ్చర్యము, సంతోషము కలిగాయి. గుడి నుంచి ఇంటికి వచ్చాక అమ్మ అందరికీ ఉగాది పచ్చడి ఇచ్చింది. అందరూ ఉగాది పచ్చడి చక్కగా తిన్నారు. చింటూ నవ్వుతూ తిన్నాడు. అమ్మ అందరికీ అరటి ఆకులపై భోజనం వడ్డించింది. తర్వాత అందరూ కలిసి అరటి ఆకులపై భోజనం చేశారు. తర్వాత చింటూ తన స్నేహితులతో ఆడుకున్నాడు. గాలిపటాలు ఎగరేశారు.
నవ్వుకున్నారు, ఉగాది శుభాకాంక్షలు చెప్పుకున్నారు, ఇంకా బాగా ఆడుకున్నారు. చింటూ ఇంకా స్నేహితులు ఆ రోజు రాత్రి ఆరుబయట కూర్చొని ఆకాశం వైపు చూసి ఆలోచించాడు. నక్షత్రాలు బాగా మెరుస్తున్నాయి. చింటూ తను తెలుసుకున్న విషయాలన్నీ స్నేహితులకు ఇలా చెప్పాడు. ఇప్పుడు నాకు అర్థమైంది, జీవితం కూడా ఉగాది పచ్చడి లాంటిదే. సంతోషం, బాధ, ఆశ, కష్టం అన్నీ ఉంటాయి. అన్నీ కలిస్తేనే జీవితం అందంగా ఉంటుంది. చింటూ నవ్వుతూ చెప్పాడు, అందరికీ హ్యాపీ ఉగాది. బుజ్జి బుజ్జి బుజ్జాయిలు, ఆహారంలో జీవితంలో అన్ని రుచులు అవసరం. అన్నీ కలిస్తేనే ఆరోగ్యం, ఆనందం. అప్పుడే మన జీవితం సంపూర్ణం అవుతుంది. పిల్లలు, మీరంతా మన చింటూలా ఉగాది పచ్చడి ఇష్టంగా తింటారా? మరి ఎవరెవరు ఇష్టంగా తింటారో కామెంట్ చేయండి. ఇంతవరకు చూసారంటే మీకు ఈ కథ నచ్చే ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం.